అమ్మా, ఎంతసేపు నీ పంతం, నీ పట్టుదల, నీ ఈగో, నీ ఇష్టం, నీ నిర్ణయమే కాని మా గురించి ఆలోచించలేవా? నువ్వే గెలవాలి, నీ మాటే నెగ్గాలి అని నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు కానీ మా గురించి ఒక్క క్షణం ఆలోచించలేవా? ఒక్క మెట్టు దిగలేవా? ఒక్క విషయంలో కాంప్రమైజ్ కాలేవా? బిడ్డల సంతోషం కోరుకునేదానివి బిడ్డల కోరిక తీర్చలేవా? మా కోసం వస్తే నీకేమైనా తలంపులా? అమ్మా, నువ్వు మరీ అంత పట్టుదలగా ఉంటే మేము పట్టుదలకి పోవాల్సి వస్తుంది. అంటే ఏం చేస్తారా? అమ్మా, నువ్వు ఇలాగే మొండికేస్తే నేను కూడా ఏదైనా ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను నీ కూతుర్నమ్మా. నా పంతం నెగ్గించుకోవడానికి ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. ఎలాగో ఒకసారి తెగించిందాన్నే కదా, ఏదో యువతల పడ్డానే కాని ఈసారి అవతల ఒడ్డే చూసుకుంటాను. తను అనుకున్నది జరగకపోతే ఫాదర్ ఎఫెక్షన్ తను పొందకపోతే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. వద్దు, అలాంటి ఆలోచన రానివ్వకు. మీ క్షేమం గురించి ఆలోచించేదాన్ని. నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే నేనేమైపోతాను? మీకోసమే కదా బ్రతుకుతున్నాను. మీ కోరిక తీర్చడం కంటే నేను కోరుకునేది ఏముంటుంది చెప్పు? అయితే ఓకే కదమ్మా, కలుసుందాం, సరేనా? నాకు మీకన్నా ఎవరూ ఎక్కువ కాదు. మీకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు ఎన్ని చెప్పినా సరే, నువ్వెన్నిసార్లు అడిగినా వాళ్ళు మన ఇంటికి రావటం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. ఈ విషయంలో నన్నింకా బలవంతం చేసి ఒప్పించాలని మాత్రం ప్రయత్నం చేయకు. ఎందుకు నాన్న? ఎందుకంత కఠినంగా ఖచ్చితంగా చెప్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? ఏంటి భయపడుతున్నానా? నాకెందుకురా భయం? భయపడాల్సిన అవసరం నాకే ఉంది. ఎందుకంటే అమ్మ, మధు, చిన్న నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఎక్కడ మనసు మారిపోతుందేమో అని, ప్రేమకు లొంగిపోతానేమో అని, రక్త సంబంధం తట్టి లేపుతుందేమో అని, వాళ్ళు నాన్న అని పిలుస్తుంటే హృదయం మెత్తబడిపోతుందేమోనని భయపడుతున్నావా నాన్న? షటప్! నా పిల్లలు కాని వాళ్ళు నన్ను నాన్న అన్నంత మాత్రాన నేనెందుకు వెంటపడతాను? లేని రక్త సంబంధం నన్నెందుకు తట్టి లేపుతుంది? వాళ్లను చూసి నా మనసెందుకు కరుగుతుంది? నేనెందుకు లొంగిపోతాను? ఎందుకంటే మధుని ఆ రోజు రాత్రి అంత వర్షంలో కూడా నువ్వు అత్తతో బయటికి గెంటించావు కదా. ఆ తర్వాత నువ్వేమన్నావు? ఆ తర్వాత హాస్పిటల్లో నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు చూసావా? అప్పుడు నీ మనసు నిన్నేమని ప్రశ్నించింది? అప్పుడు ఆ మాటలకు గాని, ఆ తరువాత నీ ప్రవర్తనకు కాని కారణం మధు మీద నీకు ప్రేమ ఉండబట్టే కదా నాన్న. మధు చావు బ్రతుకుల్లో ఉందంటే అంత పెద్ద హోమాన్ని కాదనుకొని హాస్పిటల్కి పరిగెత్తావే ఎందుకు? నీ మనసు చెలించే కదా. ఆ తరువాత హాస్పిటల్లో చాలా ఫీల్ అయిపోయావు కదా. దేనికి? హృదయం ఉండబట్టే కదా. వీటన్నిటికీ వెనక ఉన్నది ప్రేమ. ప్రేమే కదా నాన్న. వాళ్ళు నా వాళ్లే అన్న ఫీల్ నీ మనసులో ఎక్కడో అక్కడ ఉంది కదా నాన్న. నో, ఫీల్ లేదు, ఫీలింగ్స్ లేవు. ఆ రోజైనా ఆ తర్వాత అయినా మధు ప్లేస్లో వేరే ఆడపిల్ల ఎవరున్నా కానీ నేను డాక్టర్గా అలాగే కేరింగ్తో మాట్లాడతాన్రా. అర్ధరాత్రి ఆడపిల్ల వర్షంలో బయట ఎంత సఫర్ అవుతుందోనని మానవత్వంతో స్పందించాను. అంతేకాని నువ్వనుకునే ప్రేమలు, ఎఫెక్షన్స్
మనసు లాగడాలు, హృదయం స్పందించడాలేమీ లేవురా. ఓకే, ప్రేమ లేకపోవచ్చు, కానీ హృదయం ఉందిగా. నువ్వన్న హ్యుమానిటీ అన్నదే పాయింట్. ఆ హ్యుమానిటీ ఇప్పుడెందుకు లేదు? ఏ మానవత్వంతో, ఏ మమకారంతో అప్పుడు స్పందించావో ఇప్పుడు అలాగే స్పందించొచ్చు కదా. పిల్లలు పాపం ఏదో కోరుకుంటున్నారు అని కన్సిడర్ చేయొచ్చు కదా నాన్న. ఇది కన్సిడర్ చేసే విషయం కాదు. ఏం ప్రాబ్లం? ఎలాగో డిఎన్ఏ టెస్ట్లు నెగిటివ్గా వస్తాయనే కదా నీ ఉద్దేశం. నువ్వనుకున్నట్టుగా రిపోర్ట్ వస్తే వాళ్ళింక నీ లైఫ్లోకి రారు కదా. కానీ ఇప్పుడు తండ్రి కోసం తప్పించిపోతున్న పిల్లలు నాన్న నాన్న అంటూ విలవిల్లాడిపోతున్నారు నాన్న. నీ దగ్గర ఎఫెక్షన్ పొందాలని పాపం వాళ్ళు చాలా తాపత్రయపడిపోతున్నారు, తప్పించిపోతున్నారు కదా నాన్న. ఆ రిపోర్ట్ వచ్చేలోపు కనీసం ఒక తండ్రిగా ప్రేమ పంచి వాళ్ళ మనసుని సంతృప్తి పరచలేవా నాన్న? హ్యుమానిటీ ఎక్స్ప్రెస్ చేయలేవా? తండ్రి కాకపోయినా తండ్రిలా ఆలోచించాడనే ఒక తీపి గుర్తు వాళ్ళ మనసులో దాచుకుంటారు కదా నాన్న. ప్లీజ్ నాన్న, నీ మానవత్వాన్ని గొప్పగా చాటుకుంటారు. కాదనుకు నాన్న, మానసిక రుగ్మతే అనుకో, పేషెంట్లుగానే భావించు నాన్న, డాక్టర్గానే కన్సిడర్ చేయి నాన్న. ప్లీజ్ నాన్న, ఎందరెందరి ప్రాణాలు నిలబెట్టావు, వాళ్ళ మనసు కోరిక చచ్చిపోకుండా బ్రతికించలేవా? స్పందించకపోతే మానవత్వానికి మచ్చొస్తుంది, కానీ స్పందిస్తే సహృదయుడన్న పేరొస్తుంది నాన్న. ఎందుకోరా? నా మనసు నువ్వెన్ని చెప్పినా అంగీకరించడం లేదు. నువ్వు మనిషిగానే ఆలోచిస్తున్నావు నాన్న, మనసు పెట్టి ఆలోచించు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నా కోరిక అనుకో నాన్న. సరేరా, నీకోసం నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నో అనలేకపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. రా నాన్న. వీళ్ళ కోరిక కాదని లేక నేను వస్తున్నాను, కానీ గుణ మాత్రం తరుణ్ మాట ఖచ్చితంగా ఒప్పుకోడు. నన్ను చూస్తేనే అసహ్యం అనేవాడు, నా మీద నిందని నమ్మినవాడు ఎలా నాతో కలిసి ఉండడానికి ఒప్పుకుంటాడా? నన్ను పట్టుదల పంతమనే ఈ పిల్లలకి అతని మూర్ఖత్వం ఏంటో అర్థమవుతుంది. వీడి మనసు బాధ పెట్టడం ఎందుకు? నేను హృదయం లేనివాణ్ణని అనిపించుకోవడం ఎందుకని నన్ను నిందా అని వాదించేది ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో కలిసి ఉండటానికి రాదు. వీళ్ళు బతిమాలినా బామాలినా నిర్ద్వందంగా తోచిపుచ్చుతుంది. వీడి దృష్టిలో నేను చెడ్డవాణ్ణవడం ఎందుకు? డిఎన్ఏ టెస్ట్కి అగ్రిమెంట్ అవ్వకుండా ఏదో ఒక రకంగా ఆగిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆగిపోతేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకున్నది జరగడానికి నీ దగ్గర ఏవైనా అతీత శక్తులున్నాయా? అక్కడ ఎదురు పడేది జనని. వాళ్ళు కొట్టుకునే అవకాశం లేకుండా అడ్డుపడడానికి లాయర్ ఉంటాడు. టెస్ట్ కోసం అగ్రిమెంట్ అయ్యిందో నా కొంప కొల్లేరే. నువ్వు ఇల్లు ఖాళీ చేయడమే. ఏయ్, అపశకునపు మాటలు మాట్లాడకు. జరుగుతుందని నేను బలంగా నమ్ముతుంటే నువ్వేంటి భయపెడుతున్నావు? జరగదు 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 అని నేను ధైర్యం చెప్పుకుంటున్నా, నువ్వు అలాగే ధైర్యం చెప్పుకో. ఇక నుంచి ఎవరికి వాళ్ళు ధైర్యం చెప్పుకోవడమే. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండదు. నువ్వు నీ గదిలో, నేను నా గదిలో ఏడుస్తూ కూర్చోవడమే. తమ్ముడు, వీడేంటి
కొడుకును వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఓ వీడు కూడా దాపురించాడు. వీళ్ళిద్దరూ కలిసి వీడి బొర్రేం పాడు చేయలేదు కదా. ఏరా తమ్ముడు, వెళ్ళిన పని ఏమైంది? మీ పెళ్లికి అభ్యంతరం చెయ్యను అని అగ్రిమెంట్ రాసిచ్చిందా? డిఎన్ఏ టెస్ట్లు అవి ఎందుకు? అంతదాకా వెళ్ళి పరువు తీసుకోవడం ఎందుకు అని వెనక్కి తగ్గిందా? లేదక్కా, తను స్ట్రిక్ట్ గా తన మాట మీదే స్టిక్ అయి ఉంది. డిఎన్ఏ టెస్ట్కి నిలబడతానని చెప్పింది. నా మీద నాకు నమ్మకం ఉంది, నీ నిందలు అబద్ధమని నిరూపిస్తానని బలంగా చెప్పింది. అవునా? టెస్ట్కు ముందుకొచ్చిందా? రాకుండా ఎందుకుంటుంది? మా అమ్మ క్యారెక్టర్ని మీరు తప్పుపట్టారేమో కానీ తను ఎప్పుడు తప్పు చేయదు. నువ్వు మాట్లాడకురా, నేను వాడితో మాట్లాడుతున్నాను కదా. ఎవరితో మాట్లాడినా ఆన్సర్ అదే అక్క. డిఎన్ఏ టెస్ట్కి ముందుకు రావడమే కాదక్క, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే వరకు అందరం కలిసి ఒకే చోట ఉండటానికి అగ్రిమెంట్ కూడా జరిగింది. ఏంటి? అందరూ కలిసి ఒకే చోట ఉండటానికి అగ్రిమెంటా? అవునత్తా, అది ఈ ఇంట్లోనే ఉమ్మడి కుటుంబం. అనుకున్నాన్రా, ఖచ్చితంగా ఇలాంటి వలేదో వేస్తుంది. నువ్వు అమాయకంగా అందులో చిక్కుకుపోతావని భయపడే నేను వస్తాను అన్నాను. కానీ నువ్వు నన్ను రానివ్వలేదు. కాన్ఫిడెంట్ గా వెళ్ళి ఇలాంటి కాని పని చేసుకొస్తావా? అసలు అసలు నువ్వు అలాంటి కండిషన్ కి ఎలా ఒప్పుకున్నావురా? అక్క, అసలు అక్కడ అసలు ఏం జరిగిందో నీకు తెలియదు. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేదాకా పాపం పిల్లల మనసు బాధ పెట్టకండి. వాళ్ళు కోరిన విధంగా అమ్మా నాన్నల ప్రేమ వాళ్ళకి అందించండి. అక్కడ అసలు ఏం జరిగిందో నీకు తెలియదు. నేను సరే అనక తప్పలేదు. లాయర్ గారు నన్ను కన్విన్స్ చేశారు. నా మనసుకి నచ్చింది, అందుకే మానవత్వంతో ఒప్పుకోక తప్పలేదు. రాణి వస్తారు, ఉంటారు. మనకు జరిగే నష్టం ఏముందక్కా? లేదురా తమ్ముడు, వాళ్ళిక్కడికొచ్చి మనతో పాటు కలిసుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. వాళ్ళంతా కలిసి నిన్నేదో మాయ చేశారా? నువ్వు వాళ్ళ మాటలు నమ్మి బోల్తా పడ్డావురా. ఎందుకేనేమో పొద్దుట్నుంచి నా కుడికను అదురుతూ ఉంటే భయంతో నేను నీతో వస్తానన్నాను. కలిసుంటే ఎన్ని కుతంత్రాలైనా చేస్తారు. తిమ్మిని బొమ్మిని చేస్తుంది, కట్టుకథలు చెప్పి నమ్మిస్తుంది, ఆ పిల్లల్ని నీకు అంటగడుతుంది. నో, ఈ అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితుల్లో అమలు కావడానికి వీల్లేదు. పదరా, ఇప్పుడే అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకోనొద్దాం. అక్క, కుదరదక్క. లాయర్ ముందు కమిట్ అయిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే మనం ఓడిపోయినట్టు అవుతుంది. ఓడితే ఓడనీరా, ఆ దరిద్రాన్ని తెచ్చి నీ నెత్తినెందుకు పెట్టుకుంటావు? దాన్ని వదిలించుకోవాలని కదరా మనం ఇంతవరకు వచ్చింది. వద్దు తమ్ముడు, కోరి ప్రమాదంలో పడద్దు. నా మాట విను, పద పోయి క్యాన్సిల్ చేసుకునొద్దాం. పద. నువ్వంత భయపడాల్సిన పనేం లేదక్క, మనకేం కాదు. అక్క, నేను జనని గురించి ఆలోచించలేదు. తన మీద ఆశతో కలిసి ఉండటానికి ఒప్పుకోలేదు. నేను మనిషిగా మనసున్న వాడిలా ఆ మధు కోసం ఆలోచించాను. నేనే తన కన్న తండ్రిని అనుకుని పాపం నాకు చాలా దగ్గరైంది. కానీ చివరకు డిసప్పాయింట్ అయ్యి నిరాశకు గురై ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. ఎలాగూ రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే
నేను తన తండ్రిని కాదనే నిజం తనకు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకి వాళ్ళమ్మ మీద ద్వేషం, అసహ్యం కలుగుతుంది. కానీ ఇంకా నాకు దగ్గర అవ్వాలనే ఆలోచన రాదు. నా దగ్గరికి రాలేరు కూడా. అప్పుడు వాళ్ళు ఎలాగూ బతుకు మీద విరక్తితో బాధలకు బంధువులై బతకాల్సిందే కదా. రేపటి వాళ్ళ జీవితాల గురించి తలుచుకుంటే జాలేసింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నిరాశకి లోనై మళ్ళీ అఘాయిత్యం చేసుకోకుండా తండ్రిని కాకపోయినా సాటి మనిషిగా వాళ్ళకి ధైర్యాన్నిచ్చి పంపించడానికి ఒక అవకాశం దొరుకుతుందక్కా. ఈ 4 రోజులు వాళ్ళు తండ్రిగా భ్రమపడుతూ కాస్త హ్యాపీగా ఉంటారు కదా. ఆ తర్వాత నా ధైర్యం వాళ్ళని బతికిస్తుంది. ఇవన్నీ ఆలోచించే నేను అగ్రిమెంట్కి ఒప్పుకున్నానక్కా. ఇక దీనిలో నువ్వు నేను చర్చించుకోవాల్సిందేమీ లేదు. ఏంటత్తా అంతలా షాక్ అయిపోతున్నావు? వార్త వినగానే షాక్ అయిపోయావా? మా అమ్మ, అమ్మమ్మ, చెల్లి, తమ్ముడు అందరూ వస్తున్నారనగానే నీకు భయం స్టార్ట్ అయింది కదూ? ఇప్పుడే వార్త విన్నావు. రేపు వాళ్ళు అడుగుపెట్టిన దగ్గర నుంచి నీలో వణుకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా నువ్వు హై రేంజ్లో ఉన్నావు కదత్తా. ఇక నుంచి నీ గ్రాఫ్ మెల్లమెల్లగా కిందికి పడిపోతుంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అత్త. రేపు మాకు శుభదినం, నీకు దుర్దినం. ఆల్ ది బెస్ట్ చెప్పత్తా. వాటర్. 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 నన్ను చూసి తను ఎందుకు ఇంతలా భయపడుతుంది? ఏం భయపడుకో, మంచినీళ్ళు ఇక్కడ పెడుతున్నాను, నువ్వే తీసుకొని తాగు. ఎందుకు అంతలా భయపడుతుంది? నా వల్ల తను ఇక్కడ ఇరుక్కుందనా? ఏదైనా నా పొరపాటు వల్ల ఈ పాప ఇక్కడ ఇరుక్కోవాల్సి వచ్చింది. ఎలా అయినా సరే ఈ పాపకేం కాకుండా చూసుకోవాలి. వాళ్ళ గొప్ప చెప్పేదాకా నేను ఇంటికి వెళ్ళకూడదు.
మరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? లేదమ్మమ్మా, రింగ్ అవుతుంది కానీ అసలు లిఫ్ట్ చేయడం లేదు. అదేంటి? అదెంత పని మీద ఉన్నా ఏ టైంలో ఉన్నా ఫోన్ వస్తే అటెండ్ చేస్తుంది కదా. అదే అర్థం కావడం లేదమ్మమ్మా. అసలు మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? చెప్తే మనకెందుకు రా ఈ టెన్షన్? అప్పుడే 8 అయిపోయింది. అమ్మ ఎక్కడుందో ఎలా ఉందో ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. అమ్మా, చిన్న మధు నా గురించి ఎంత టెన్షన్ పడుతున్నారో. నేనేదో మనసు బాలేక కాస్త కుదుట పడేసుకుందామని ప్రశాంతంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుందామని వస్తే ఈ రౌడీలు నన్ను ఎత్తుకొచ్చారు. నేనేమో ఆ పాప కోసం వచ్చారని పొరపడే తనని పట్టుకుంటే వాళ్ళు నన్ను తనని తీసుకొచ్చి ఇక్కడ నిర్దాక్షిణ్యంగా పడేశారు. నేను లేస్తే పాప భయపడుతుంది. పాప, ఏం భయపడకో. నీ పేరేంటి? ఎందుకు నన్ను చూసి భయపడుతున్నా? నేను ఎందుకు వచ్చానన్నా? అయ్యో, నేను నిన్నేమనను. ప్రామిస్. నీ పేరేంటమ్మా? నాకు నాన్న కావాలి. నాకు నాన్న కావాలి. ఈ పాప తల్లిదండ్రులు కూడా ఎంత టెన్షన్ పడుతుంటారో. నా ఒక్కదాని మూలంగా అటు అమ్మ, మధు, చిన్న, ఈ పాప తల్లిదండ్రులు అందరికీ టెన్షన్ క్రియేట్ చేశాను. ఈ పాపని రక్షించి వాళ్ళు కప్పచెప్తే కానీ నా మనసు కుదుట పడేలా లేదు. నువ్వు భయపడుకో, నీకేం కానివ్వను. ఎలా అయినా నిన్ను మీ నాన్న దగ్గరకు చేరుస్తాను కదా. ఓటు, నన్ను నమ్ము. నాకు నాన్న కావాలి. ఏడవకు, నా బుజ్జివు కదా, నా బంగారు తల్లివు కదా, నీకేం కానివ్వను. అవునా? అమ్మ కనపడట్లేదా? ఎప్పటి నుంచి కనిపించట్లేదు? లాయర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాం కదా అన్నయ్య. నేను చిన్న బట్టలు సర్దుకునే హడావిడిలో ఉన్నాం. అమ్మమ్మ వచ్చి అమ్మ కనిపించడం లేదని చెప్పింది. ఒకసారి ఫోన్ చేయలేకపోయారా? చేశామన్నయ్య. అమ్మ ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. నాకెందుకో భయంగా ఉందన్నయ్య. అమ్మ ఫోన్ ఎక్కడైనా మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు. నేను కాల్ చేస్తాను, మీరేం కంగారు పడకండి, సరేనా? సరే అన్నయ్య. నానా, నానా, లాయర్ గారి దగ్గర అగ్రిమెంట్ అయ్యాక అమ్మతో నువ్వేమైనా మాట్లాడావా? తనని కలిసావా? నేను ఆవిడ్ని కలవడం ఏంటి? ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం నాకేంటి? కలిసావా లేదా? కలవలేదు. పోనీ ఫోన్లో ఏమైనా మాట్లాడలేదు. మీరు అమ్మనేమైనా హర్ట్ అయ్యేలా మాట్లాడారా? అసలు మాట్లాడలేదంటే హట్ అయ్యేలా మాట్లాడారా అంటావేంటి? అసలు నువ్వెందుకు నన్ను ఇలా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావు? అమ్మ ఇంట్లో లేదంట, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదంట.
ఓ అలాగా. నిజం చెప్పండి నాన్న, నా దగ్గర దాచే ప్రయత్నం చేయకండి మీరు. ఏం మాట్లాడుతున్నావురా? నీ దగ్గర దాయాల్సిన అవసరం నాకేంటి? ఆవిడ కనపడకుండా పోవడానికి నాకు సంబంధం ఏంటి? అసలు నా మీదే ఎందుకు డౌట్ పడుతున్నావో నాకే అర్థం కావడం లేదు. నేను టెన్షన్ పడుతుంటే చాలా కేర్లెస్గా ఓ అలాగా అంటున్నావే, అందుకని. మీకు అమ్మ ఇక్కడికి రావటం ఇష్టం లేదు కదా, రాకుండా ఉండడానికి ఏదైనా చేసుంటారేమోనని డౌట్. నాకు వేరే పనేం లేదనుకుంటున్నావా? ఆవిడ రాకపోకల గురించి నేనేం ఆలోచించలేదు, తననేం అనలేదు. అసలేమైందిరా? ఎందుకు మీ నాన్నని అలా ప్రశ్నిస్తున్నావు? అమ్మ ఇంట్లో లేదంట, ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదని మధు ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ కనపడకుండా పోవడానికి కారణం నేనని అనుమానించి ప్రశ్నలు వేస్తున్నాడు. అయినా తనేం చిన్నపిల్ల కాదు కదా తప్పిపోవడానికి. ఏ పని మీద వెళ్ళిందో, ఆవిడకి ఇలాంటివన్నీ అలవాటే కదా. తను చేసే పనులేవి ఎవరికీ చెప్పదు కదా. తనే వస్తుంది, నువ్వేం కంగారు పడకు. అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? తనకేమైనా జరిగిందా? అమ్మ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది అంకుల్? వదినల్లా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదురా, ఏదో పని మీదే వెళ్ళుంటుంది. అక్కడేదో జరుగుంటుంది. ఏ పనైనా ఇంత పొద్దుపోయేదాకా రాకపోవడం ఏంటి? నాకేదో డౌట్ కొడుతుంది అంకుల్. ఏంట్రా డౌటు? అత్త అమ్మ మీద ఏమన్నా ప్లాన్ చేసిందా? అంటే డిఎన్ఏ టెస్ట్ ఎలాగో పాజిటివ్ వస్తుంది కదా, అమ్మ ఇక్కడికి రాకుండా ఉండటం కోసం కిడ్నాప్ లాంటిది ఏమన్నా ప్లాన్ చేసిందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే తాతయ్య చచ్చిపోవడానికి కూడా కారణం అత్తే అయి ఉంటుందని డౌట్ ఉంది. అంతకు తెగించిన ఆవిడ ఇలాంటి పని మాత్రం ఎందుకు చేయకూడదు? శివు చేసినా చేయొచ్చు, అంత ఘటికురాలే మీ అత్త. ఒకసారి పదండి చూద్దాం. అత్త 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 ఎక్కడికి వెళ్ళింది అంకుల్? నాకేం తెలుసురా? నో డౌట్ అంకుల్, ఖచ్చితంగా అత్తే అమ్మనేదో చేసుంటుంది. అమ్మ కనిపించకపోవడానికి, ఇంతవరకు ఇంటికి రాకపోవడానికి కారణం అత్త అయి ఉంటుంది. ఏదో చేయించి ఉంటుంది, నో డౌట్ అంకుల్. తరుణ్, ఏంటి నాన్న? నిజాలు తెలుసుకోకుండా అత్త మీద అలాంటి నిందలు వెయ్యకు. నాన్న, మీ నమ్మకం మీది, నా అనుమానం నాది. మీకు అక్క మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి మీరు నన్ను నమ్మకపోవచ్చు, కానీ నా డౌట్ నాది. అత్త మీకు దేవతేమో కానీ నా థాట్లో షీఈ్ నాట్ కరెక్ట్. అత్తకి అమ్మ మీద కోపం ఉంది, ఆ కోపంలో ఏమైనా చేయొచ్చు. షటప్ తరుణ్, నోటికొచ్చినట్లు మాట్లాడకు. మీ అమ్మ ఎవరికి చెప్పకుండా ఎటో షికారు చేయడానికి వెళ్ళి ఇంటికి రాకపోతే అది కూడా మా అక్క తప్పేనా? ఆవిడకి ఏది ఎవ్వరికి చెప్పి చేయడం అలవాట్లేదు. నీకు మీ అమ్మ మీద ఉన్న ప్రేమతో మా అక్కని తప్పు పడితే మాత్రం సహించను. ఎవ్వరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి గొప్పగానే అనిపిస్తారు. అదేం తప్పు కాదు. అనవసరంగా మా అక్క చెడ్డదని ఆవిడ్ని బ్లేమ్ చేస్తే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోరని నాకు తెలుసు, కానీ ఒకటి చెప్పండి, అవతల అమ్మ కనిపించడం లేదని మేమంతా టెన్షన్ పడుతున్నాం. ఇక్కడ అత్త కూడా కనిపించడం లేదు అంటే ఏంటి అర్థం? అత్త ఎక్కడికి వెళ్ళిందో మీరు చెప్పండి నాన్న. ఇక్కడ మాయమై ఎక్కడ ఏం చేస్తుందా నా డౌట్ నాన్న. అదే, ఆ తప్పుడు ఊహలే మానుకో. మా అక్కేం మాయం కాలేదు. తను పని మీద ఊరెళ్తున్నానని నాకు చెప్పే వెళ్ళింది. నీ ఊహలకి తనని బాధ్యత చేయకు. ప్రతిదానికి మా అక్క మీద అనుమానపడకు, నిందలు వేయకు. మాట అనే ముందు ఆలోచించడం నేర్చుకో. నువ్వు నోరు జారి నన్ను బాధ పెట్టకు. నేనంటే నువ్వు బాధపడాల్సి వస్తుంది. నీకిష్టమైన వాళ్ళని నువ్వు ప్రేమించుకో, నాకిష్టమైన వాళ్ళని మాత్రం ద్వేషించకో.
అత్త చేసిందంట అత్త. నోరు కాస్త కంట్రోల్లో పెట్టుకో. లిల్లీ, అమ్మా లిల్లీ, అమ్మా లిల్లీ, 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 లిల్లీ. అది ఇంకా ఇంటికి రాలేదు. అది రాలేదన్న టెన్షన్ నీకేమన్నా ఉందా? హ్యాపీగా ఫోన్లో మాట్లాడుతున్నావు. అది ఎక్కడికి వెళ్ళిందో, ఎవరు తీసుకెళ్లారో అర్థం కాక నేను టెన్షన్ పడి చచ్చిపోతున్నాను. అయ్యో, చిన్న పిల్ల అన్న ఫీల్ కొద్దిగా కూడా లేదా? నేనేం ఫీల్ అవ్వడం లేదు. పీడ విరగడయ్యింది, దరిద్రం వదిలిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిన్ను పసిపిల్ల అయ్యో పాపం అని లేదా? అంత పైశాచికంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మదర్ కన్సర్న్ కొంచెం కూడా లేని నువ్వు మనిషివేనా? నేనేం ఇష్టపడి కనలేదు అని మార్నింగే చెప్పాను కదా. నాకు ఏ కన్సర్న్ లేదు. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయొద్దు. లిల్లీ దొరికాక నేను ఇంటికొస్తాను. నీలాంటి దానికి భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. చెప్పు. ఏం లేదు. భగవంతుడా, ఎలా అయినా మమ్మల్ని చెర నుంచి బయటపడేలా చూడు. పాపం పసికందు. నన్నెవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు, కానీ తనకి దీనికి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండానే నా మూలంగా తను బందీ అయింది. ఏదైనా తప్పు చేసుంటే నన్ను శిక్షించు, అంతేగాని అభం శుభం తెలియని పసికందు. తన కోసమైనా మేము ఎలాగోలా బయటపడే మార్గం చూపు తండ్రి. లిల్లీ, మమ్మీ కొట్టద్దు. లిల్లీ, లిల్లీ, ఇక్కడ ఎవరూ లేరు. మీ మమ్మీ అస్సలు లేదు. మీ మమ్మీ నిన్ను కొట్టట్లేదు. అయినా నేనున్నాను కదా, నిన్ను కొట్టనివ్వను. భయపడకు, సరేనా? మీ మమ్మీ కల్లో కనిపించిందా? భయం వేస్తుందా? నేనున్నానుగా, నీ మీద ఒక్క దెబ్బ కూడా పడినివ్వను, సరేనా? ప్రతి క్షణం పిల్లల గురించి ఆలోచించేది. నిన్నటి నుంచి కనిపించకపోతే పిల్లలు ఎంత తల్లడిల్లిపోతారో అనే దానికి తెలుసు కదా. అసలది ఎక్కడికి వెళ్ళిందమ్మా? ఏమయ్యుంటుంది? అంతు పట్టడం లేదు.
నాన్న అమ్మ ఇంకా ఇంటికి రాలేదు, మాకు భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. తన విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తానని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయకూడదు నాన్న? బికాస్ షీ ఈజ్ నన్ ఆఫ్ మై కన్సర్న్. మీకు హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలా మాట్లాడకండి నాన్న. షటప్! నీకు అలా పిలిచే హక్కు లేదు, అర్హత లేదు. ప్లీజ్ నాన్న, ఇది కోప్పడే టైం కాదు. కాస్త కూల్గా మా మాట వినండి నాన్న. ఐ జస్ట్ హేట్ హర్. మీరు తన టాపిక్ నా దగ్గర తెస్తే నేనెందుకు కూల్గా ఉంటాను? ప్లీజ్ నాన్న, తన కోసం కాకపోయినా ఆ తల్లి కొడుగ్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను కన్సిడర్ చేయండి నాన్న, నా కోసం హెల్ప్ చేయండి నాన్న. తను కనపడకపోతే నేనేమి హెల్ప్ చేయగలను? ఏం చేయగలను? మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను నాన్న. ఇవ్వండి, దానికి నా రికమెండేషన్ ఎందుకు? అన్నీ తెలిసిన వాడివి అలా మాట్లాడతావేరా? ఆవిడ విషయంలో నేను ఇలాగే మాట్లాడతాను. ఆవిడ అనేది పక్కన పెట్టరా, వ్యక్తిగతంగా ఆలోచించుకో. సాటి మనుషులు ఇబ్బందుల్లో ఉన్నారని పెద్ద మనసు చేసుకో. వాళ్ళ రిక్వెస్ట్కి హెల్ప్ చేయరా. నేనేం హెల్ప్ చేయాలో సూటిగా చెప్పండి. నాన్న, మీకు ఎమ్మెల్యే గారు తెలుసు కదా? తెలిస్తే ఆయనతో ఒక్క మాట పోలీసులకి చెప్పిస్తే వాళ్ళు కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తారు నాన్న. ప్లీజ్ నాన్న, నేను ఏ విషయంలోనూ మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేయలేదు నాన్న. ఈ ఒక్కసారికి నా కోసం. చూడు తరుణ్, తను DNA టెస్ట్ నుంచి తప్పించుకోవడానికే ఇలా చేసింది. తప్పు చేసింది కాబట్టే పారిపోయే ప్రయత్నం చేసింది. కనపడకుండా పోవడం పెద్ద డ్రామా అని నాకు అనిపిస్తోంది. తను డ్రామాలాడే మనిషి కాదు. నువ్వాగు మధు, తన నిజాయితీని మీరు అనుమానించొచ్చు, కానీ మాకు నమ్మకం ఉంది నాన్న. డ్రామాలు ఆడాల్సిన అవసరం అమ్మకి లేదు. తన మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది. కథలు చెప్పకు. కథలు కాదు నాన్న, తను కష్టంలో ఉంది. ప్లీజ్, అంకుల్ అన్నట్టుగా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించండి. మీకు నెగిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ మా ముందంతా నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు నాన్న. సాటి మనిషికి సాయం చేయడంలో ముందుంటానంటారు కదా, ఇప్పుడెందుకు కడుపులో ఏదో కోపం పెట్టుకొని కావాలని అలా మాట్లాడుతున్నారు? మీ మాటలు మమ్మల్ని ఎంతలా హర్ట్ చేస్తున్నాయో ఆలోచించారా నాన్న? నాకు సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం. సరైన వాళ్ళకి సాయం చేయొచ్చు, కానీ తప్పు చేసి పారిపోయిన వాళ్ళకి నేను సాయం చేయదలుచుకోలేదు. చెయ్యను కూడా. నాన్న, ప్లీజ్ నాన్న. నో అండ్ నెవర్. నాన్న, నాన్న, నిన్నేం చేయాలో, ఆ పిల్లనేం చేయాలో మాకు తెలుసు. నేను ఇలా సైలెంట్గా కూర్చోకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకొని బయటపడాలి. బలమైన లక్ష్యం ఉంటే కానీ దారి కనపడతా. వెతుక్కోవాలి, వెళ్ళాలి. వాళ్ళు చేతల్లోకి దిగక ముందే ఏదో ఒకటి చేయాలి. ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటే లాభం లేదా.
నా కోసం కాకపోయినా ఈ పసిపిల్ల కోసం అయినా కనికరించు. ఎవరి కంట్లోనైనా ఆ విన్నపం కనపడేలా చెయ్యి. ఎక్కడున్నావురా బంగారం? రే లిల్లీ, నిన్నెలాగైనా కలుసుకోవాలరా. నువ్వెక్కడున్నావో కనుక్కోవాలి. నిన్ను చూసేదాకా నా మనసు కుదుట పడదు. ఎక్కడున్నావు లిల్లీ? ఎంత ఏడుస్తున్నానో తెలుసా నీకు? నేను బాధపడితే నాన్న అంటూ నన్ను ఓదార్చేదానివి. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉండి బాధపడుతున్నావు. నిన్ను దగ్గరికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. భగవంతుడా, నా లిల్లీ జాడ తెలుపబయ్యా. లిల్లీ ఎక్కడుందో కనిపెట్టాలి. అంతవరకు రిలాక్స్ అవ్వకూడదు. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. మాకు భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయండి నాన్న. ప్లీజ్ నాన్న. నాకు సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం. పాపం, జనని ఏమైపోయిందో? తను ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? అయినా ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్తుంది? వెళ్ళినా ఎవరో ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి కదా. తను ఎవరికి కనపడకుండా ఎందుకు వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? తరుణ్ అన్నట్టు నిజంగా తనేదైనా ప్రమాదంలో ఇరుక్కోలేదు కదా? ఎవరైనా తనని, జననిని అలా చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నేనే తరుణ్తో కొంచెం కటువుగా మాట్లాడానేమో అనిపిస్తుంది. వాడు చాలా ఫీల్ అయ్యాడు. వాడికి అమ్మంటే ఎంతో ప్రేమ, ఆరాధన కూడా. ఇక మధు చిన్నాలకైతే జనని అంటే ప్రాణం. నేను అలా మాట్లాడినప్పుడు వాళ్ళెంత హర్ట్ అయి ఉంటారు ఏంటో. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నోరు జారాను. నాకు జనని మీద కోపం ఉండొచ్చు, కానీ పిల్లలకు తల్లిగా వాళ్ళు చూపించే ఆ ప్రేమకు అన్యాయం జరగకూడదు. ఒక తల్లిగా తనకేమీ కాకుండా ఉంటేనే మంచిది. సిటీ దాటి వచ్చేసినట్టున్నానే. ఇప్పుడు సిటీకి ఎటు వెళ్ళాలి? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? సిటీకి ఎటు వెళ్ళాలి? మీరు సిటీని దాటి వచ్చేసారు. ఈ రూట్లో వెళ్తే సిటీకి వెళ్ళలేరు. వెనక్కి తిరిగి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే సిటీకి వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ.
ఇప్పుడే స్టార్ట్ అయ్యేటట్లేదు. ప్లీజ్ సేవ్ మీ. రెండు రోజుల నుంచి జనని కనిపించడం లేదు. పైగా తరుణ్ నన్ను హెల్ప్ చేయమన్నాడు. హెల్ప్ చేయనన్నాను. ఇది రాసింది జనని కాదు కదా. అయినా అవ్వచ్చు, లైట్గా తీసుకోవడానికి లేదు. జనన్, గుణ, ఎవరో మమ్మల్ని కిడ్నాప్ చేశారు. నా పొరపాటు వల్ల పాప కూడా నాతో పాటు ఇరుక్కుపోయింది. నా కోసం కాకపోయినా ఆ చిన్న పాపను దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడేలా చూడు గుణ. నిన్ను కిడ్నాప్ చేశారా? అవును గుణ. ఎవరు కిడ్నాప్ చేశారు? చేయించిన వాళ్ళు ఎవరో తెలియదు. రౌడీలు మా బాస్ చెప్పారంటూ మమ్మల్ని కిడ్నాప్ చేశారు. డబ్బు ఏమైనా అడిగారా నిన్ను? అదేం లేదు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? అవన్నీ తర్వాత మాట్లాడచ్చు. ముందు మేము బయటపడే మార్గం చూడు. అటు సైడ్ తలుపుంది, చూడుగునా.